హాయ్, నేను మీ హరీష్. మీరు చూస్తున్నారు గలం ఎక్స్ప్లోర్. మొన్న మా కజిన్ గాడు ఒకడు ఉన్నాడు. నెలకు 70,000 జీతం వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగం సునాశంగా వదిలేసి ఇంటికి వచ్చేసాడు. ఏంట్రా బాస్, అంత మంచి జాబ్ వదిలేసావని అడిగితే వాడు చెప్పిన మాట వింటే షాక్ అవుతారు. నాకు ఆఫీస్లో ఫ్రీడమ్ లేదు భయ్యా, నా లైఫ్ నాది, ఎవరి కింద బానిసలాగా చేయలేని అన్నాడు. అసలు వీళ్ళకి ఏమైంది? నెలకు లక్షల జీతాలు ఇస్తామన్న ఈ జనరేషన్ కుర్రోళ్ళు ఉద్యోగాలు ఎందుకు వదిలేస్తున్నారు? అసలు ఈ జంజి వాళ్ళు బద్దగస్తులా లేక మనకు అసలు అర్థం కాని భయంకరమైన నిజాలు ఏమైనా ఉన్నాయా? ఒకప్పుడు మన నాన్నల తాతల కాలం నాటి ముచ్చట తీసుకుంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగమో ఫ్యాక్టరీలో పర్మనెంట్ కొలువు దొరికితే చాలు, లైఫ్ సెటిల్ అయిపోయినట్టు లెక్క. ఉదయం 9 గంటలకు వెళ్ళటం, సాయంత్రం 5 గంటలకి రావటం. వాళ్ళకి ఆఫీసు గుడి, ఆ ఉద్యోగమే దేవుడు. ఆ జీతంతో ఇల్లు కట్టేవాళ్ళు, మనకు పెళ్లిళ్ళు చేసేవాళ్ళు, రిటైర్డ్ అయ్యాక ప్రశాంతంగా ఉండేవారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్. కాస్త ఫైనాన్షియల్ లెక్కలు తీస్తే బుర్ర పాడైపోద్ది. ఇప్పుడున్న ఖర్చులకే నెలకు ₹1,00,000 వచ్చినా హైదరాబాద్, వైజాగ్ లాంటి సిటీల్లో ఒక చిన్న ప్లాట్ కొనాలంటే జీవితాంతం ఈఎంఐలు కడుతూ అప్పులు పాలవలసిందే. ఆ రోజుల్లో ఉన్న జీతాలకు ఖర్చులకు ఒక పొంతన ఉండేది. ఇప్పుడు ఆ కథే లేదు. సో ఈ జంజి కుర్రోళ్ళు ఎక్కడ లాజిక్ లాగారంటే, ఎన్ని గంటల ఆఫీసులో గొడ్డులు కష్టపడ్డా నేను రాత్రికి రాత్రే అంబానీని అయిపోను, మరి నా లైఫ్, నా యవ్వనమంతా ఆ ఆఫీస్ 4 గోడల మధ్య ఎందుకు నాశనం చేసుకోవాలి అని డిసైడ్ అయ్యారు. వీళ్ళ మెంటాలిటీ, సైకాలజీ ఎలా ఉంటుందంటే, మనలో చాలామంది బ్రతకడం కోసం పనిచేస్తారు, కానీ వీళ్ళు పనిచేస్తూనే బ్రతకాలి అనుకుంటారు. వీకెండ్ వస్తే చాలు ట్రిప్లు, ఫ్రెండ్స్, వాళ్ళ హాబీలు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కాస్త దెబ్బతిన్నా సరే ఎంత పెద్ద మేనేజర్ అయినా మొహం మీదే రిజైన్ కొట్టేసి బయటకు తీస్తున్నారు. నా మెంటల్ ఫీజ్ కంటే నీ ఉద్యోగం ఎక్కువ కాదనేది వీళ్ళ స్ట్రాంగ్ ఫీలింగ్. ఇది నేను గాల్లో చెప్తున్న మాటలు కాదు. రీసెంట్గా డెలాయిట్ లాంటి పెద్ద సంస్థలు ఇచ్చిన రిపోర్టు తీసుకుంటే అందులో పచ్చి నిజం బయటపడింది. దాదాపుగా 40% మంది పైగా జంజి కుర్రాళ్ళు మాకు ఈ ఆఫీస్ డెస్క్ జాబ్స్ వద్దు, ఇంట్లో కూర్చొని చేసుకునే ఫ్రీలాన్సింగ్ లేదా మాకు నచ్చిన చోట నచ్చిన టైంలో పని చేసుకునే ఫ్రీడమ్ మాత్రమే కావాలని తేల్చి చెప్పేశారు. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ కూడా ఉంది. మరి ఉద్యోగం వద్దంటున్నారు కదా, ఖర్చులకు జేబుల్లో డబ్బులు ఎలా వస్తాయి? వీళ్ళకి డబ్బులు వద్దు అని కాదు, వీళ్ళు డబ్బులు సంపాదించే రూటే మార్చేశారు. ఆన్లైన్లో బిజినెస్, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, యూట్యూబ్, ఫ్రీలాన్స్ వర్క్, డిజిటల్ మార్కెటింగ్, ఇలా ఎవరి కింద పని చేయకుండా బాస్ అనేవాడి ఆర్డర్ వినకుండానే రోజుకు ఆఫీస్కి వెళ్ళేవాడి కంటే రెట్టింపు సంపాదిస్తున్నారు. దీని దెబ్బకు కూడా బడా కార్పొరేట్ కంపెనీలు, హెచ్ఆర్లు తలలు పట్టుకుంటున్నారు. రికార్డ్స్ ఏం చెప్తున్నాయంటే, అయ్యా వీళ్ళకి ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా, ఎంత హైక్ ఇచ్చినా మా దగ్గర నిలవట్లేదని వాపోతున్నారు. వాళ్ళకి ప్రమోషన్లు కన్నా పర్సనల్ లైఫ్ ముఖ్యమైపోయింది. కనీసం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తేనే మీ కంపెనీకి వస్తామని కండిషన్స్ పెడుతున్నారు. ఇదంతా చూశాక మనకు అర్థమైన వాస్తవం ఏమిటంటే, జంజి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ బద్దగస్తులు కారు. వాళ్ళకి టెక్నాలజీ అంటే ఏంటో తెలుసు, స్మార్ట్ వర్క్ ఎలా చేయాలో తెలుసు. వాళ్ళు ఆ పాతకాలం నాటి 9 to 5 రూల్స్ని బ్రేక్ చేసి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ లైఫ్ని డిసైడ్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక పెద్ద భయంకరమైన ప్రశ్న కూడా మిగిలిపోతుంది. అందరూ ఇలా ఫ్రీడమ్ కావాలి, సోలోగానే పని చేసుకుంటాం, ఎవరి కింద పని చేయం అంటే రేపు పొద్దున్న పెద్ద పెద్ద ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు, ఐటీ కంపెనీలు ఎలా నడుస్తాయి? ఈ మొత్తం ఎకానమీ ఏమవుతుంది? ఇది ఇంకా ఎవరికి అంతు చికెన్ మిస్టరీ. ఫైనల్గా ఒక మాట, వీళ్ళ కథలో అసలు ట్విస్ట్ ఏమిటంటే, వీళ్ళకి డబ్బు కంటే టైం వాల్యూ చాలా ఎక్కువ. మీ బ్యాంకులో ₹1,00,00,000 ఉండి దాన్ని ఖర్చు పెట్టడానికి మీకు టైం, ఫ్రీడమ్ లేకపోతే ఆ డబ్బు ఎందుకు పనికొస్తుంది? ఎంత సంపాదించినా గడిపేందుకు తీరిక లేనప్పుడు ఆ లైఫ్కి అర్థం ఏంటి? సరిగ్గా జంజి అడుగుతున్నది అదే. నా టైం నా చేతిలో ఉండాలి, నా ఫ్రీడమ్ నాకే సొంతం. ఈ ఒక్క పాయింటే జంజీని మిగతా జనరేషన్ కంటే పూర్తిగా డిఫరెంట్గా నిలబెడుతుంది. వీళ్ళ దృష్టిలో స్వేచ్ఛ అసలైన ఆస్తి. మరి మీరేమంటారు? ఈ కుర్రోళ్ళ ఆలోచన విధానం కరెక్ట్ అంటారా? లేక భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఇలా ఫ్రీడమ్ అంటూ తిరిగితే తర్వాత రేపు దెబ్బతింటారా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో గట్టిగా చెప్పండి. ఇలాంటి మరిన్ని డీప్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన గలం ఎక్స్ప్లోర్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను హరీష్, షైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.